హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం లేజీ లోడింగ్ ఇన్ ఎనిటీ ఫ్రేమ్వర్క్ గురించి చూద్దాం. సో లేజీ లోడింగ్ is a process where entity framework loads the related entities on demand. సో రిలేటెడ్ అంటే మనకి నార్మల్గా మెయిన్ ఎంటిటీ అనేది ఉంటుంది. మెయిన్ ఎంటిటీలో మనకి రిలేటెడ్ ఎంటిటీస్ ఉంటాయి. సో స్టూడెంట్లో స్టాండర్డ్, స్టూడెంట్ అడ్రస్, కోర్స్, సో ఇలా మనకి రిలేటెడ్ ఎంటిటీస్ అనేవి ఉన్నాయి. వాటిలో ఇన్ కేస్ నాకు స్టాండర్డ్ అనేది అవసరమైనప్పుడే ఆ ఎంటిటీని నేను లోడ్ చేసుకుంటాను. ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనేది లోడ్ చేస్తుంది. సో దాన్నే మనం లేజీ లోడింగ్ అంటాం. అంటే రిలేటెడ్ ఎంటిటీస్ కాకుండా మీన్ మెయిన్ ఎంటిటీ కాకుండా అంటే మెయిన్ ఎంటిటీని మనం లోడ్ చేసుకునేటప్పుడు రిలేటెడ్ ఎంటిటీస్ని మనం లోడ్ చేయాల్సిన నెసెసిటీ అనేది ఉండదు. క్లియర్. ఎప్పుడైతే మనకి రిలేటెడ్ ఎంటిటీ అనేది మనకు అవసరమవుతుందో అప్పుడు మాత్రమే మనం వాటిని లోడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ లేజీ లోడింగ్. So lazy loading is a process where entity framework loads the related entities on demand, right? So lazy loading is the default behavior of entity framework. Lazy loading అనేది entity framework యొక్క default behavior. That means the related entities or child entities are loaded only when it is being accessed for the first time. సో ఫస్ట్ టైంని యాక్సెస్ చేసుకున్నప్పుడు మాత్రమే లోడ్ అవుతాయి. అంటే దట్ మీన్స్ ఏంటి? మెయిన్ ఎంటిటీయా లేదంటే చైల్డ్ ఎంటిటీయా? మెయిన్ ఎంటిటీ ఉంది. అంటే స్టూడెంట్ అనే ఎంటిటీ ఉంది. స్టూడెంట్ ఎంటిటీని లోడ్ చేసుకున్నప్పుడు మనకి రిలేటెడ్ ఎంటిటీస్ అనేవి మనకి లోడ్ అవ్వవు. ఎట్ ది ఫస్ట్ టైం ఎప్పుడైతే స్టూడెంట్లో మనకి స్టాండర్డ్ కానీ, స్టూడెంట్ అడ్రస్ కానీ, కోర్సెస్ కానీ ఉన్నాయి. ఈ మూడిట్లో ఇవి రిలేటెడ్ ఎంటిటీస్ కదా! సో నావిగేషన్ ప్రాపర్టీస్ ఉంది. సో వీటిలో దేన్నైతే మనం ఫస్ట్ టైం యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తామో అప్పుడు మాత్రమే ఫస్ట్ టైం అవి లోడ్ అవుతాయి. దట్స్ రైట్. సో related entities or child entities are loaded only when it is being accessed for the first time. ఫస్ట్ టైం యాక్సెస్ చేసుకున్నప్పుడు మాత్రమే లోడ్ అనేది అవుతుంది. రైట్. దట్ మీన్స్ ఇన్ సింపుల్ వర్డ్స్ వీ కెన్ సే దట్ ది లేజీ లోడింగ్ సింప్లీ delays the loading of related entities until you specifically request it. మనం రిక్వెస్ట్ చేసేంత వరకు దాన్ని లోడ్ చేయటం అనేది డిలే చేస్తుంది లేజీ లోడింగ్ అనేది. సింపుల్. రైట్. సో హౌ టు ఇంప్లిమెంట్ lazy loading in entity framework? For lazy loading of related entity in entity framework, we do not need to do anything special, and the reason is by default entity framework uses lazy loading. సో లేజీ లోడింగ్కి మనం సపరేట్గా మనం చేయాల్సింది ఏం లేదు, ఎందుకంటే బై డిఫాల్ట్గా ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనేది లేజీ లోడింగ్ అనేది యూస్ చేస్తుంది. దట్ ఈస్ రిలేటెడ్ ఎంటిటీస్ని లోడ్ చేయడానికి. రైట్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది స్టూడెంట్ క్లాస్, దెన్ యూ విల్ ఫైండ్ ది నావిగేషన్ ప్రాపర్టీస్ ఫర్ ది స్టూడెంట్ అడ్రస్. స్టూడెంట్ అడ్రస్ అన్నాం. సో స్టూడెంట్ అడ్రస్కి మనకి నావిగేషన్ ప్రాపర్టీస్ చూద్దాం. స్టూడెంట్ అడ్రస్, స్టూడెంట్ అడ్రస్కి మనకి ఇక్కడ నావిగేషన్ ప్రాపర్టీస్, రైట్. అండ్ ఇన్ ద సేమ్ వే you will find navigation property for standard and collection navigation property for course. So navigation properties for standard and student address, collection navigation properties for courses. Here. So here చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి స్టాండర్డ్ అండ్ స్టూడెంట్ అడ్రస్ నావిగేషన్ ప్రాపర్టీ, ఇది వచ్చేసి మనకి కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ, రైట్. అండ్ in lazy loading, the context object first loads the student entity data from the database. సో లేజీ లోడింగ్లో ఏంటంటే కంటెక్స్ట్ అనేది, కంటెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే మనం మోడల్ ఏడివో డాట్ నెట్ ఎంట్రీ మోడల్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా. సో అది ఫస్ట్ ఇక్కడ ఏదైతే మెయిన్ ఎంటిటీ ఏదైతే ఉందో, సో స్టూడెంట్ ఎంటిటీ, సో దాని డేటాని డేటాబేస్ నుంచి ఫిల్ చేస్తుంది. దెన్ ఇట్ విల్ లోడ్ ది రిలేటెడ్ ఎంటిటీస్ వెన్ యూ యాక్సెస్ దోస్ నావిగేషన్ ప్రాపర్టీస్. సో ఎప్పుడైతే మనం నావిగేషన్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకుంటామో దానిలో ఉన్న అంటే మెయిన్ ఎంటిటీలో ఉన్న నావిగేషన్ ప్రాపర్టీస్ని ఎప్పుడైతే మనం యాక్సెస్ చేసుకుంటామో అప్పుడు దానికి బేస్డ్ అయిన రిలేటెడ్ ఎంటిటీస్ అనేవి మనకి లోడ్ అవుతాయి. సో ఇఫ్ యు ఆర్ నాట్ యాక్సెసింగ్ ది నావిగేషన్ ప్రాపర్టీస్, మనం నావిగేషన్ ప్రాపర్టీస్ అనేది యాక్సెస్ చేయకపోతే దెన్ ఇట్ విల్ నాట్ లోడ్ దోస్ రిలేటెడ్ డేటా ఫ్రమ్ ది డేటాబేస్. డేటాబేస్ నుంచి అది లోడ్ అనేది చేయదు.
క్లియర్? సో, బెస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో, కోడ్ నేను ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాను. సో, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ యాజ్ యూజువల్ AWS మోడల్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ యూజింగ్ ఇది లాగ్ ఫైల్ క్రియేట్ చేయడానికి. అండ్ ఫస్ట్ స్టూడెంట్ నేను ఇక్కడ డిఫైన్ చేశాను. స్టూడెంట్ ID 1 దగ్గర నాకు స్టూడెంట్ డీటెయిల్స్ కావాలి. సో, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. స్టూడెంట్ ID 1 దగ్గర స్టూడెంట్ డీటెయిల్స్ గెట్ చేసుకున్నా. అండ్ ఆ స్టూడెంట్ నుంచి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అని తీసుకున్నా. సో, ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఇప్పటి వరకు ఇది మెయిన్ ఎంటిటీ. నెక్స్ట్ స్టూడెంట్ అడ్రస్ అనేది స్టాండర్డ్ అనేవి మనకి లోడ్ అవ్వవు ఎంటిటీస్, రిలేటెడ్ ఎంటిటీస్ కాబట్టి. సో, అండ్ నెక్స్ట్ వన్ స్టూడెంట్ అడ్రస్. సో, స్టూడెంట్ అడ్రస్ ఈక్వల్స్ టు స్టూడెంట్ అడ్రస్ అనేది ఎక్కడుంది మనకి స్టూడెంట్లో స్టూడెంట్ అడ్రస్ ఉంది. స్టూడెంట్లో స్టూడెంట్ అడ్రస్. సో, రిలేటెడ్ ఎంటిటీస్, రైట్? సో, ఇక్కడ స్టూడెంట్ అడ్రస్ అనేది నల్ అయితే స్టూడెంట్ అడ్రస్ ఈస్ ఐడి ఈస్ స్టూడెంట్ అడ్రస్ ఐడి నాట్ లోడెడ్. స్టూడెంట్ అడ్రస్ అనేది నాట్ లోడెడ్ అనేది. ఇన్ కేస్ లోడ్ అయితే ఇన్ కేస్ లోడ్ అయితే ఏం జరుగుతుందంటే ఈ స్టూడెంట్ అడ్రస్ నుంచి అడ్రస్ 1 అడ్రస్ 2 వాల్యూస్ని తీసుకున్నాం. అండ్ అలానే స్టాండర్డ్ కూడా నాకు స్టూడెంట్లోనే ఉంది కదా రిలేటెడ్ ఎంటిటీ. సో, దాని నుంచి కూడా నేను ఇక్కడ స్టాండర్డ్ అని తీసుకున్నా. అండ్ ఇన్ కేస్ ఇది నల్ అయితే స్టాండర్డ్ ఈస్ నాట్ లోడెడ్, రైట్? అండ్ ఇన్ కేస్ నాట్ ఈక్వల్స్ టు నల్ అయింది అనుకున్నప్పుడు స్టాండర్డ్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ తీసుకున్నాను. నెక్స్ట్ వన్ కోర్సెస్ తీసుకున్నాను. కోర్సెస్ ఈక్వల్స్ టు స్టూడెంట్ డాట్ కోర్సెస్. సో, ఇటరేషన్ చేసాం. సో, ఇది కోర్స్ నేమ్ అనేది ఇటరేషన్ చేసాం. సో, ఒకసారి నేను రన్ చేస్తున్నాను చూద్దాం. సో, కనెక్షన్ ఓపెన్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ నుంచి డేటా గెట్ చేసుకున్నాం. సో, ఫస్ట్ నేమ్ అండ్ సెకండ్ నేమ్, రైట్? ఐడి ఈక్వల్స్ టు 1 వచ్చినట్టు. సో, క్వరీ అనేది క్రియేట్ అయింది, రైట్? అండ్ సెకండ్ వన్ మళ్ళీ అగైన్ కనెక్షన్ అనేది ఓపెన్ అయింది, రైట్? కనెక్షన్ క్లోజ్ అయింది ఇక్కడ. అండ్ కనెక్షన్ అనేది మళ్ళీ ఓపెన్. నెక్స్ట్ వన్ సెలెక్ట్ స్టూడెంట్ అడ్రస్ నుంచి గెట్ చేసుకుంటాం. క్లియర్? స్టూడెంట్ అడ్రస్ క్వరీ కన్వర్ట్ అయింది చూడండి, రైట్? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అగైన్ ఇట్స్ ఎ స్టాండర్డ్, రైట్? స్టాండర్డ్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కోర్సెస్, రైట్? సో, కోర్స్ నేమ్స్ వచ్చాయి. సో, ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఏం తీసుకున్నాం, మెయిన్ ఎంటిటీ అనేది లోడ్ అయింది. అండ్ యాక్చువల్గా మనకి ఎప్పుడైతే ఈ ఎంటిటీలో వర్చువల్ అని ఎప్పుడైతే ఉంటుందో ఆ నావిగేషన్ ప్రాపర్టీస్కి అప్పుడు లేజీ లోడింగ్ అనేది ఆ ప్రాపర్టీ అంటే ఆ రిలేటెడ్ ఎంటిటీ మీద ఎనేబుల్గా ఉన్నట్టు. అంటే లేజీ లోడింగ్ ఎనేబుల్లో ఉన్నట్టు. సపోజ్ నేను ఇక్కడ స్టాండర్డ్కి స్టూడెంట్ అడ్రస్కి వర్చువల్ అనేది తీసేసాను అనుకోండి. సో, ఇప్పుడు ఏంటంటే లేజీ లోడింగ్ అనేది మనకి ఫాల్స్లో ఉంది మనకి. క్లియర్? ఫాల్స్లో ఉన్నట్టు. సో, అందుకని మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ స్టూడెంట్ అడ్రస్ స్టాండర్డ్ అనేది లోడ్ అవ్వవు మనకి. ఎందుకంటే ఇది లోడ్ అవ్వదు ఇక్కడ మనకి, రైట్? సో, ఒకసారి రన్ చేద్దాం చూడండి. స్టూడెంట్ అడ్రస్ నాట్ లోడెడ్, అలాగే స్టూడెంట్ స్టాండర్డ్ ఇస్ నాట్ లోడెడ్ అని అలా వస్తుంది మనకి. ఇక్కడ చూడండి, స్టూడెంట్ అడ్రస్ నాట్ లోడెడ్, స్టాండర్డ్ ఇస్ నాట్ లోడెడ్. ఎందుకంటే మనం అవి వర్చువల్ తీసేసాం. దట్ మీన్స్ లేజీ లోడింగ్ అనేది ఫాల్స్లో పెట్టాం. బట్ ఇక్కడ కోర్స్కి వచ్చేవాటికి మనకి అది ఎనేబుల్ అన్నమాట. సో, పర్టిక్యులర్ ఎంటిటీస్కి మాత్రమే డిజేబుల్ చేయాలి అంటే మనం ఇలా వర్చువల్ అనేది కీవర్డ్ రిమూవ్ చేసేస్తాం. క్లియర్? అలా కాదు, నాకేం కావాలంటే కంప్లీట్గా నేను ఈ స్టూడెంట్ లైక్ ఇక్కడ ఈ క్లాస్లో ఉన్న నావిగేషన్ ప్రాపర్టీస్ అన్నిటికీ నేను లేదంటే మనకి ఇక్కడ మనం ఈ డీబీ సెట్ ఏదైతే ఉందో లైక్ ఈ డీబీ కాంటెక్స్ట్లో మొత్తం అన్ని ఎంటిటీస్కి నేను లేజీ లోడింగ్ అనేది డిసేబుల్ చేయాలి అనుకుంటే, సో, ఇక్కడ చూడండి కాన్ఫిగరేషన్, దిస్ డాట్ కాన్ఫిగరేషన్ డాట్ లేజీ లోడింగ్ ఎనేబుల్డ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఇవ్వాలి. లేజీ లోడింగ్ ఎనేబుల్ ఫాల్స్ దట్ దిస్ కన్స్ట్రక్టర్లో మనం ప్రొవైడ్ చేస్తాం. సో, ఇలాంటి కేసులో ఏమవుతుంది, చూడండి
స్టూడెంట్ అడ్రస్ ఇస్ నాట్ లోడెడ్, స్టాండర్డ్ నాట్ లోడెడ్, కోర్స్ కూడా రాలేదు. ఎందుకంటే కోర్స్ అక్కడ జనరేట్ కాలేదు కాబట్టి. రైట్? సపోజ్ ఇక్కడ కోర్స్ కూడా సేమ్ ఇలానే ఇద్దాం. ఇఫ్ కోర్స్ ఈక్వల్స్ టు నన్, కోర్స్ అనేది నల్ అయితే మీద కన్సిడర్ రైట్, కోర్స్ ఇస్ నాట్, కోర్స్ ఈస్ నాట్ లోడెడ్. ఎస్, అదర్వైజ్ మనం కోర్స్ నేమ్ అనేది రన్ చేద్దాం. చూడండి, కోర్సెస్ నుంచే తీసుకోవాలి ఫస్ట్. రైట్? చెక్ చేద్దాం. ఇది డైరెక్ట్ వైబుల్ కాదు కాబట్టి ఇక్కడ కోర్స్ నాట్ ఈక్వల్స్ టు నల్ బదులు సపోజ్ ఈజ్ ఈక్వల్స్ టు కోర్స్ కోర్సెస్ డాట్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే అలా తీసుకోండి. ఇప్పుడు తెలుస్తుంది. సో దానిలో ఏం లేకపోతేనే కదా 0 ఉంటుంది మనకి, అంటే యాక్సెస్ కాకపోతే 0 వస్తుంది. స్టాప్ చేసాము. సో యాక్చువల్గా అయితే బేసిక్ ఐడియా అనేది మీకు అర్థమైంది కదా. సో కోర్స్ ఇస్ నాట్ లోడెడ్, రైట్? కోర్స్ ఇస్ నాట్ లోడెడ్. సో లేజీ లోడింగ్ క్లియర్. సో దానిలో ఉన్న రిలేటెడ్ ఎంటిటీస్ని మనం లేట్గా లోడ్ అనేది చేస్తాం. యాక్చువల్గా ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనేది బై డిఫాల్ట్ లేజీ లోడింగ్ యూజ్ చేస్తుంది, రైట్? సో ఆన్ డిమాండ్ మనం వర్క్ చేస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్, మనం డేటా గ్రిడ్ మీద వర్క్ చేసేటప్పుడు హ్యూజ్ డేటా రికార్డ్స్ని మనం లోడ్ చేయాల్సి వస్తుంది. సపోజ్ 1,00,000 రికార్డ్స్ని లోడ్ చేయాలంటే, అది డేటాబేస్ నుంచి తీసుకొని చేయాలంటే చాలా టైం పడుతుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆన్ స్క్రోల్ చేసేటప్పుడు, అంటే ఫస్ట్ ఇనిషియల్గా 100, 200 లేదంటే 500 రికార్డ్స్ లోడ్ చేసుకొని ఎప్పుడైతే స్క్రోల్ చేస్తామో, స్క్రోల్ చేసినప్పుడు పర్ పేజ్ ఆన్ డిమాండ్ పర్పస్లో మనం సపోజ్ ఫస్ట్ స్క్రోల్ చేయగానే సెకండ్ పేజ్ కానీ థర్డ్ పేజ్ కానీ వచ్చినప్పుడు ఆ థర్డ్ పేజ్కి సంబంధించి అంటే 3x500, 1,500 నుంచి నెక్స్ట్ 2,000 వరకు రికార్డ్స్ని మనం లోడ్ చేస్తాం. సో అలా ఆన్ డిమాండ్ మాత్రం మనం ఇలా రికార్డ్స్ అనేవి లోడ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట, రైట్? ఇలా రికార్డ్స్ అనేవి క్రిటికి యాడ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే స్క్రోల్ చేస్తూ ఉంటామో, స్క్రోల్ పేజ్ మారిన, అంటే ఇండెక్స్ అనేది పేజ్ ఇండెక్స్ మారే ముందుకి నెక్స్ట్ మనకి ఆ పర్టికులర్ పేజ్ ఇండెక్స్కి సంబంధించిన బై
మనం ఏదైతే ఇస్తామో ఇండెక్స్ పేజ్ సైజ్ అలాగే పేజ్ ఇండెక్స్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఆ రికార్డ్స్ అనేది మనకి ఆన్ డిమాండ్లో డిస్ప్లే అంటే గ్రిడ్ వ్యూలో మనకి డిస్ప్లే చేస్తూ ఉంటుంది. క్లియర్ రైట్. సో కాన్సెప్ట్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.